సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. జన్మరాశిలో రవి, అలాగే కేతువు. రవి బలంగా ఉన్నారు వీరికి. సింహానికి ఉన్నంత బలం వీరికి లభిస్తుంది. ఏ పనైనా సరే మనం చేయగలం, ఎందుకు చేయలేం అన్న భావన ఏర్పడుతుంది. ఒక పని మీరు తలుచుకుంటే అది సాధ్యం కాదు అన్నది ఏదీ లేదు. ఇక్కడ మీరు చేయాల్సిందంటే మన సంకల్పం. ఎటువంటి సంకోచం లేకుండా ముందు అడుగు వేయండి చాలు. ఎటు కుటుంబపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కూడా చక్కగా రాణించగలుగుతారు. భాగస్వామి వ్యాపారాల కంటే సొంతంగా ఎవరైతే వ్యాపారాలు చేసుకుంటున్నారో వారికి బాగా కలిసి వస్తుంది. భాగస్వామి వ్యాపారాల్లో చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా, బాగానే ఉన్నా కూడా వీరికి డబ్బు అనేది ఎక్కడో ఒకడ ఖర్చు అవుతుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త తీసుకోండి. చార్టెడ్ అకౌంట్స్, రియల్ ఎస్టేట్, ఫినాన్స్ సెక్టర్స్లో ఎవరైతే ఉన్నారో వారికి బాగా రాణిస్తుంది. రావాల్సిన బెనిఫిట్స్ వస్తాయి. జిఎస్టీ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఈ రంగాల వారందరికీ చక్కగా రాణించగలుగుతారు. పోయిందనుకున్న ధనం చేతికి అందడం, కుటుంబపరంగా ఒక మంచి ఉత్సాహం అనేది లభిస్తుంది. పిల్లలకు మన సంబంధం కుదిరింది, వివాహం చేయగలం అనే కాన్ఫిడెన్స్ వీరికి ఎక్కువగా ఉంటుంది. అష్టమ శని నడుస్తుంది వీరికి. అయితే శని వీరికి బలంగా ఉన్నారు. సర్వాష్టకులు 33 బిందువులతో ఉన్నారు వీరికి. దశమాధిపతి శుక్రుడు ఏకాదశి ముందు, అది గురువుతో ఉన్నారు. ఏకాదశి గురువు వీరికి శుభ ఫలితాలను ఇస్తారు. ఏదైనా మీరు అనుకున్నది నెరవేరుతుంది. దాని తగ్గట్టుగా అడుగులు వేయండి. అయితే ఒక్క విషయం మటుకి ఈ షూరిటీ సంతకాల విషయంలో జాగ్రత్త ఉండాలి. లోన్ల విషయంలో జాగ్రత్త ఉండాలి. మనవాడే కదా, చుట్టాలే కదా, ఫ్రెండే కదా అని చెప్పేసి లోను తీసి వారికి ఇవ్వడం, తర్వాత మీరు ఇబ్బంది పడడం జరుగుతుంది. ఇటువంటి విషయాలు దూరంగా ఉండండి. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చక్కగా రాణించగలుగుతారు. ఉద్యోగం లభిస్తుంది. అది చిన్నదైనా పెద్దదైనా ఏదో ఉద్యోగం మనకంటూ చేసుకోవాలి, ఒకరి మీద ఆధారపడకూడదు అనే భావన ఏదైతే ఉందో అది ఈ వారం నెరవేరే విషయంగా గోచరిస్తోంది. అయితే భాగస్వామి మధ్య చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. జన్మరాశిలో కేతువు, సప్తమంలో రాహు, అష్టమ శని. అష్టమ శని మీకు చక్కగా ఉన్న, సప్తమంలో రాహు. ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. భాగస్వామి కావచ్చు, వ్యాపారం కావచ్చు. రాహు మాయా ప్రపంచాన్ని సృష్టిస్తాడు. అనుకుంది ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా. మనం ఒక కార్యక్రమం చేపడుతుంటే బాగా అయిపోతుంది, బాగా నెరవేరుతుంది, చేయగలనే కాన్ఫిడెన్స్ ఉంటుంది, కానీ అది నెరవేరదు. ఇటువంటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా ప్రాక్టికల్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. మన పని మనం చేస్తాం, తర్వాత భగవత్ సంకల్పం ఆయన చేస్తాడు అనే భావంతో ముందుకెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఆదివారం అడగానే, శనివారం అడగానే వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.